పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, కృపగల దేవా యేసయ్యా, అయ్యా మా పాపముల కొరకు నాయనా నీవు సిల్వలో బలి అయిన దేవుడు నాయనా, మమ్మల్ని క్షమించు ప్రభువా. అయ్యా నేను నాయనా నీవు పలికిన మాట నాయనా నేను మాట్లాడుతుండగా ప్రభువా నా నోటిని మీ బూరధ్వనిగా మార్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత ఆ శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది యేసయ్య పలికిన 3వ మాట. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ మదర్. ఆయనకు యేసయ్య పరిశుద్ధాత్మ వలన పొందిన బిడ్డ అయినా కానీ అతనికి సహోదరులు ఎంతోమందే ఉన్నారు. కానీ సహోదరులకు కాకుండా అక్కడ అనేకులు ఉన్నారు. దేవుడు ఆయన ఆ సిలువ పైన ఎంతో విరిగి నలిగి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లి ఒంటరిగా అయిపోతుంది, నా తల్లిని ఎవరు చూస్తారు, సహోదరులు ఉన్నారు అయినా అతని నా బాధ్యత అని తన తల్లి బాధ్యతను మర్చిపోకుండా తన శిష్యునికి అప్పగించాడు. ఇదిగో నా తల్లి బాధ్యతను నీవు తీసుకో అని. ప్రాముఖ్యంగా మనం ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఇక్కడ ఏముందంటే ప్రేమ, బాధ్యత. ఈ 2 ప్రేమ ఉన్నవారికి బాధ్యత ఉంటుంది తప్పకుండా. బాధ్యత ఉన్నవారికి ప్రేమ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి, ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి కూడా బాధ్యత కలిగి ఉంటాడు. ఈ లోకంలో ప్రభువు ఎంతగానో ప్రేమించెను. తాను ప్రేమించిన తన తల్లిని తాను నేను మరణమైపోతున్నా నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నా ఒంటరిగా అయిపోతుంది అని తన శిష్యునికి అప్పగించాడు. కానీ మనము ఈ లోకంలో ఇది ఒక గుడ్ మెసేజ్ టు ద వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవ్వరము అది పాటిస్తున్నాము. మన గొప్ప దేవుడు మనకు ఆయన అనుకోవచ్చు, నేనే ఇన్ని ఇబ్బందులలో ఉన్నా నేను ఎందుకు నా తల్లి గురించి ఆలోచించాలి అని అనుకోవచ్చు. కానీ అనుకున్నాడా దేవుడు అట్లా? దేవుడు ఏమన్నాడు, అది మన బాధ్యత, నా కన్న తల్లి బాధ్యతను నేను తీసుకోవాలని. కానీ ఈ లోకంలో మనం ఆ విధంగా జీవిస్తున్నామా? మనము మన హృదయాంతరంగాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రేపులో ఎన్నో ఆర్ఫనేజెస్ అనేటివి ఎందుకుంటాయి? ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకుంటాయి? తల్లిదండ్రులను పిల్లలు బాధ్యతగా చూసుకుంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అవసరమే లేదు. ఆ తల్లిదండ్రులను బాధ్యత లేకుండా చూసుకుంటారు. మనం ఒకటి గమనించాలి, మనము పుట్టినప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల వరకు మన తల్లిదండ్రులు మనల్ని చూస్తారు. ఎంత కష్టపడతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు. ఆహారం లేకున్న తల్లి ఏం చేస్తుంది? పిల్లలకు పెట్టి తాను తినకుండా కూడా పడుకుంటుంది. అట్లాంటిది ఒక వయసు వచ్చిన తర్వాత ఆ తల్లిలో పిలుపులో కూడా మార్పు వస్తుంది. తల్లి సంపాదించినప్పుడు, తల్లి మన రెస్పాన్సిబిలిటీ చూసినప్పుడు ఒకేలాగా పిలుస్తారు, తర్వాత ఒకలాగా పిలుస్తారు. అది ఎంతవరకు అది కరెక్ట్? అది మనము ఆలోచించుకోవాలి. మన గొప్ప దేవుడు, మనం దేవుని బిడ్డలము, మనం దేవుని నమ్మిన వాళ్ళము. కానీ మనం ఆ విధంగా ఉంటున్నామా, మనం ఆ విధంగా నడుచుకుంటున్నామా అని మనం ఒకసారి మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి. ఇక భూమి మీద దేవుడు తన తండ్రి పని చేసిండు, తన తల్లి బాధ్యతను నిర్వహించుకుండు. ఇక భూమి మీద నా పని నిర్వర్తించాను, నేను ఎందు నిమిత్తమై పరలోకం నుండి తండ్రి వలన వచ్చానో సర్వ మానవాళిని రక్షించడానికి నేను
చేయవలసిన కార్యం అయిపోయింది చాలు అని ప్రభు అనుకోలేదు. తాను జన్మనిచ్చిన తల్లి బాధ్యతను అప్పగించాడు యోహానుకు. ఇంకా మనము నిర్గమకాండము చూసినట్టయితే నిర్గమకాండము 20:12 సన్మానించుము అని ఒక మాట వింటున్నాం. కానీ మనం ఎప్పుడు సన్మానిస్తున్నాము? తల్లిదండ్రిని ప్రతిరోజు సన్మానిస్తున్నామా? మనము గ్రహించుకోవాలి. ప్రతిరోజు మన తల్లిదండ్రిని సన్మానిస్తున్నామా? దేవుడు ప్రతిరోజు సన్మానించమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? తండ్రి రిటైర్డ్ అయిన తర్వాతను మనము సన్మానిస్తాము కదా. అది కాదు, తల్లిదండ్రిని ప్రతిరోజు సన్మానించాలి. వాళ్ళకు కావలసిన అక్కరలు ప్రతిరోజు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అది. మనల్ని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెద్ద చేసిండ్రు, వాళ్ళు అనుకోలే కదా వీళ్ళని ఎందుకు నేను పెంచాలి, వీళ్ళకి ఎందుకు ఆహారం పెట్టుకోవాలి. ఒక కుటుంబం అనుకుంటుంది, నేనే సంపాదిస్తున్నా ఒక 10,000, నా భార్య పిల్లలను నేను చూసుకోవాలి, ఇంకా తల్లిని ఎందుకు చూసుకోవాలి అని అనుకుంటారు. కానీ అది కాదు. తల్లిదండ్రి కూడా మిమ్మల్ని ఆ విధంగానే చూసిండ్రా? మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి. మన బిడ్డలతో పాటు తల్లి కూడా మన బిడ్డ లాంటిదే అని భావించుకోవాలి. ఆ విధంగా దేవుడు అంత గొప్ప దేవుడే అంత శ్రమలు పొందుతున్నాడు. శ్రమలు పొందినప్పటికీ తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఇట్ ఈస్ అ గుడ్ మెసేజ్ టు ద వరల్డ్. అది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రిని సన్మానించుకోవాలి, తల్లిదండ్రిని ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని మనకు దేవుడిని ఈ వాక్యం ద్వారా మనకు మెసేజ్ ఇస్తుండు. అదే రీతిగా మనము ఎఫెసీ పత్రిక చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-2 అప్పుడు ఈ భూమి మీద శివంతుడవు అవుతావు. అయితే మనము ఎప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చగానే మనం ఏమనుకుంటాము? తల్లిదండ్రుల మాటలు వినము. ఒక ఏజ్ వచ్చేసరికి ఈ తల్లి ఏంది చెప్తుంది, ఈ తండ్రి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు మంచి మార్గంలో నడవాలనే చెప్తారు. ఏ తల్లిదండ్రి కూడా చెడు మార్గంలో నడవాలని చెప్పరు. దేవుడు కూడా మనతో ఏం చెప్తుండ్రు? మనము విధేయులై నడుచుకోవాలి. పిల్లలారా, మీరు తల్లిదండ్రులకు విధేయులై నడుచుకోవాలి అని దేవుడే, అంత గొప్ప దేవుడే చెప్పినప్పుడు ఈ లోకంలో పాటించాల్సినది మన బాధ్యత. మనము తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి, సన్మానించాలి. తల్లిదండ్రులను ఎప్పుడు రిటైర్డ్ అయినప్పుడు, వాళ్ళు చనిపోయిన తర్వాత 10 రోజులకు దండేసి 10 మందికి భోజనం పెట్టం కాదండి. మనము తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళను ప్రేమతోని బాధ్యతతోని చూసుకోవాలి. తల్లిదండ్రి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు ఇంత చేసిండు, వాళ్ళ డాడీకి ఇంత పెద్దగా 10 days చేసిండు, అది కాదండి, అది ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనము వాళ్ళను ప్రేమతోని బాధ్యతతోని చూసుకోవాలి. మన ప్రభువు ఎంత సిలువలో ఆయనకు బల్లెపు పోట్లు, రక్తము, ఆయనను గుచ్చుతుంటే రక్తము కాదు నీరు కారుతుంది. ఆ సమయంలో కూడా తల్లి బాధ్యతను తన ప్రియమైన శిశువునికి అప్పగించాడు. ఈ లోకంలో కూడా మనం కూడా ప్రతి ఒక్కరము తల్లిదండ్రుల పట్ల ఆ ప్రేమ, దయ అనేది, ఇంకా వాళ్ళ పట్ల బాధ్యతగా మనం నడుచుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా,
వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. ఇವು ఈ పేరు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, కానీ వీటితో పాటు కొనెబుడ్డ లేదేమి? ఇలాంటి వారందరూ వాళ్ళు ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను, నా దివిటీని పొగడడం మానేసి నూనె బుడ్డ విషయం మాట్లాడడానికి ఇదా సమయం? ఇంత చక్కగా ఆకర్షణీయంగా ఉన్న నన్ను, నా దివిటీని అంత త్వరగా ఆరిపోతుందనుకున్నావా? దయచేసి ఈ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యకవు కాబట్టి ప్రేమతోనే బుడ్డి విషయమై నేను అడిగాను, కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. ప్రేమ